ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ పెట్టాలని దశాబ్దాల కళ. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నాడు పోరాటం చేసి విశాఖ ఉక్కుని సాధించుకున్నాం. ఆ విశాఖ ఉక్కుని జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నిర్వీర్యం చేసి ప్రైవేట్ పరం చేయాలని ప్రయత్నిస్తే నాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అడ్డుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకుని కేంద్ర ప్రభుత్వం చేత 20,000 కోట్ల రూపాయలు విశాఖ ఉక్కు ఇప్పించి నేడు లాభాల బాట పట్టించిన చరిత్ర ఎన్డీఏ ప్రభుత్వానికి. విభజన హామీలో భాగంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇస్తామని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో నాడు చంద్రబాబు నాయుడు గారు కృషి చేసి దాన్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కళ్ళబొల్లి మాటలు అబద్ధాలు చెప్పి గెలిచాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం కట్టుకోవడానికి 50 ఎకరాల పొలం ఇమ్మంటే ఎన్ని మార్లు కేంద్ర రైల్వే శాఖ లేఖలు రాసినా పట్టించుకోకుండా పక్కన పడేసిన పరిస్థితి. విశాఖ జిల్లాలో ఉత్తరాంధ్రలో 40,000 ఎకరాలు దోచుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ భూమి 50 ఎకరాలు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం కట్టుకోవడానికి ఇవ్వలేకపోయాడంటే ఎంత దుర్మార్గుడో, ఎంత నయవంచుకుడో అర్థమవుతుంది. మళ్ళీ కూటమి ప్రభుత్వం రాగానే వారికి 50 ఎకరాలు కేటాయించి కేంద్ర కార్యాలయం కట్టుకోవడానికి అవకాశం కల్పించి ఇంకొక 6 మాసాల్లో ఆ కార్యాలయాన్ని ఓపెన్ చేసే దిశగా, ప్రారంభోత్సవం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉంది వాళ్ళ కూటమి ప్రభుత్వం. అప్పటిదాకా ఆకుండా నేటి నుంచే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభమవుతా ఉంది. విజయవాడ డివిజన్, గుంతకల్ డివిజన్ కలుపుకొని దక్షిణ కోస్తా రైల్వే జోన్ నేటి నుంచే ఉత్తరాంధ్ర ప్రజల కోరిక, రాష్ట్ర ప్రజల ఆశ తీరి నేడు ప్రారంభోత్సవం జరుపుకుంటా ఉంది. జూన్ 1వ తేదీ నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభం కావడం చారిత్రాత్మక మైలురాయి. నూతన రైల్వే జోన్ ఉత్తరాంధ్ర రవాణా ముఖ చిత్రాన్ని సమూలంగా మారుస్తుంది. కొత్త ఉపాధి అవకాశాలకి, పారిశ్రామిక అభివృద్ధికి బంగారు బాటలు వేస్తోంది. రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్గా మార్చే ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నానికి విశాఖ రైల్వే జోన్ కీలక మైలురాయి కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల వాంఛని నెరవేర్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ప్రజలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నారు. వేల ఉద్యోగాలు, దేశంలో నెంబర్ 1 రైల్వే జోన్గా అవతరించబోతూ ఉంది దక్షిణ కోస్తా రైల్వే జోన్. ఈ రైల్వే జోన్ మీద కూడా విష ప్రచారం చేస్తూనే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దండుపాలెం బ్యాచ్. వాళ్ళు ఎంత ఏడిస్తే ఈ రాష్ట్రానికి అంత శుభం జరుగుద్ది. జగన్మోహన్ రెడ్డి ఏడిపే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. ఈ రాష్ట్రం దినదినాభివృద్ధి చెందుతూనే ఉంటుంది.